ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా మరొకసారి ఆయన సన్నిధి చేరి ఉన్నాం. అందుకే మొదట దేవుని మహింపరుస్తూ ఆయనను మాత్రమే స్తుతించి కనపరచు చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఒక చిన్న మాట చదువుకుని దేవుని యొక్క సహాయం చేత మనం ముందుకు వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చాలా సిస్టర్, చిన్న ప్రార్థన చేసుకుని ఈ చదువుకున్న మాటలను బట్టి దేవుడు మనల్ని బలపరచాలని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ధ్యానించబోయేటువంటి వాక్యం వివరించుచున్న నాకును వినుచున్న మీ బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడులాగున మా ఆత్మీయ జీవితంలో సరిచేసుకుని మీ చిత్తానుసారముగా మేము జీవించుటకు ఈ సందేశం మా చివరి శ్వాస వరకు ఉపయోగపడలాగిన కృప చూపమని ప్రాధేయపడచ్చు. మీ పవిత్రమైన పాదముల చెంత అతి వినయముగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి కుమారుడు నితిన్ సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ప్రతి వారం ఈ మధ్య కాలంలో ప్రారంభించుకున్నటువంటి విలాప వాక్యములకు ఒక చిన్న విరామం ఇచ్చి బాప్తిసం యొక్క విలువను మరొకసారి తెలియజేసి, ఎందుకంటే బాప్తిసం గురించి ఇంతవరకు తెలుసుకున్నాడు కనుకనే సిద్ధపడి వచ్చాడు. అయినప్పటికీ ఇచ్చే ముందు మరొకసారి కొన్ని జాగ్రత్తలు చెప్పి బాప్తిసం ఇవ్వడం అనేది ఇది మన సంఘ పద్ధతి మరియు మన క్రైస్తవ క్రమశిక్షణ. దీనిని బట్టి కొద్ది నిమిషంల పాటు బాప్తిసం గురించి విని ఆ తర్వాత బాప్తిస్మ కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. ఇప్పుడు బాప్తిసం తీసుకోబోతున్న నితిన్తో పాటుగా ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా మరొకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, ఏవైనా తప్పులు జరిగాయేమో అని పరిశీలించుకోవడానికి దేవుడు ఇస్తున్న మరొక అవకాశం ఇది. గతంలో బాప్తిసం గురించి పలుమార్లు మనం ఇక్కడ ధ్యానించడం జరిగింది. బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి చేత తీసుకోవాలి, ఎవరి నామంలో తీసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనము గతంలో మాట్లాడిన సందర్భాల్లో విన్నాం. ఈరోజు రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉన్న విషయాలను ఆ తర్వాత మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. తీసుకోబోతున్న నితిన్, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు జాగ్రత్తగా వినాలి. అంటే మిగిలిన వాళ్ళు వినకూడదని నా ఉద్దేశం. అందరూ వినాలి జాగ్రత్తగా. ఆరో అధ్యాయంలో 2వ వచనంలో లేదా మొదటి వచనాల నుండి చూద్దాం. అలాగైనా ఏమందుము
కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లా రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము? బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళల్లోనికి దిగినప్పుడు అది మరణానికి సాదృశ్యం అట, చనిపోవటం. యూ విల్ డై ఇన్ ఫ్యూ మినిట్స్. ఇది మెసేజ్. కొద్ది నిమిషాల్లో ఈ మాట చాలా బాధాకరమైనగా అనిపిస్తుంది. శరీర సంబంధంగా ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచిస్తే ఇది ఎంతో మేలు చేసింది. ఇంకొద్ది నిమిషాల్లో నువ్వు చనిపోతావు అని చెప్పడం, ఇంకొద్ది నిమిషాల్లో ఇన్ ఫ్యూ మినిట్స్ యూ విల్ డై అంటున్నాను. ఎవరైతే ఇంతకుముందు బాప్తిజం తీసుకున్నారో మీరు ఇంతకు ముందుగానే చనిపోయారు. దేని విషయంలో చనిపోయారు? పాపం విషయంలో చనిపోయారు. బైబిల్ చెబుతుంది అది. ఇంకొద్ది నిమిషాల్లో నువ్వు చనిపోతావు అనే మాట, దాని అర్థం ఏంటి? ఇంకొద్ది నిమిషాల్లో పాపం విషయంలో నువ్వు చనిపోతావు. పాపం విషయంలో నువ్వు చనిపోతావు. బైబిల్ చెబుతున్నది అది. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము? యూ విల్ బి డెడ్. ఇంకొద్ది సమయంలో దేని విషయంలో చనిపోతామంటే పాపం విషయంలో, సిన్ విషయంలో చనిపోతాం. ఎప్పుడైతే చనిపోతామో వెంటనే గుర్తుకు రావాలి, యేసు ప్రభు ఎన్నిసార్లు చనిపోయాడు? శరీరధారిగా వచ్చినప్పుడు ఒక్కసారి చనిపోయాడు. మన పాపం విషయమై, మన పాపముల విషయమై ఒక్కసారి చనిపోయాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోవటం, మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోవటం, మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోవటం అలా చేయలేదు ప్రభు. మన పాపముల విషయమై యేసు ప్రభు ఒక్కసారి చనిపోయాడు. ఎలాగైతే యేసు ప్రభు పాపముల విషయమై ఒక్కసారి చనిపోయాడు, మనం కూడా మన జీవితంలో పాపముల విషయమై బాప్తిస్మం ద్వారా ఇప్పుడు తీసుకోబోయే బాప్తిస్మం దేనికి సాదృశ్యం అంటే, నువ్వు ఒక్కసారి పాపముల విషయంలో చనిపోయిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో నేను మరొకసారి చనిపోతాననే స్థితికి మన జీవితం రాకూడదు. మళ్ళీ నేను ఫ్యూచర్లో ఇంకొకసారి చనిపోతాను అని, నేను అప్పుడు తప్పు చేశాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాను, పాపములు మళ్ళీ నేను కొనసాగించాను అనే పరిస్థితికి మన ఆత్మీయ జీవితం రాకూడదు. యు ఆర్ డెడ్ టు సిన్ ఆర్ సిన్స్. పాపముల విషయమై నువ్వు చనిపోయావు. యు ఆర్ డెడ్, అంతే. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ కదులుతాడా చెప్పండి? కదలడు. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాడా? అదే దేహంతో సమాధిలో నుండి, లేదా ఇంట్లో ఆ శవాన్ని పండబెట్టిన తర్వాత లేవడు. దగ్గరకు వచ్చి ఏదైనా మంచి భోజనం పెట్టాను తీసుకో తిను అని మాట్లాడినా ఆ చచ్చిపోయిన శవం మళ్ళీ స్పందించదు. ఎవరైనా వచ్చి చెవుల్లో ఎయిర్ పాడ్స్ లాంటివి పెట్టి, మ్యూజిక్ సిస్టమ్ పెట్టి మంచి పాటలు పెట్టాను నువ్వు విన్ను అని ఆ శవంతో చెప్పినా అది వినదు. నీకు మంచి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నాను, బాడీ స్ప్రే, సుగంధ ద్రవ్యాలు, మంచి వాసన చూడు అంటే ఈ ముక్కు స్పందించదు. ఇదిగో నేను నీకు క్రొత్త విషయాన్ని చూపిస్తున్నాను చూడు అని కళ్ళ దగ్గరకు తెచ్చిపెట్టిన కళ్ళు తెరుచుకోవు. చచ్చిపోయిన శవం ఎలాగైతే దేనికి స్పందించదో ఆలోచించండి. బాప్తిసం గురించి చాలాసార్లు విన్నాం, కానీ ఈరోజు వింటున్న సందేశం మరొక నూతన అధ్యాయాన్ని మనకు నేర్పించాలి. ఏమిటా నూతన అధ్యాయం? మనము పాపం విషయంలో
చచ్చిన శవంతో సమానం. చచ్చిన శవంతో సమానం అంటే అర్థం ఏంటి? సాతానుడు పాపము చేయమని నిన్ను ఏ రీతిగా ఆకర్షించినా మనసులో వెంటనే గుర్తు రావాలి, నేను ఈ విషయంలో ఏనాడో చనిపోయానని. పద మనం అందరం స్నేహితులం, మంచి పార్టీ చేసుకుందామని స్నేహితుల గుంపు వచ్చి నిన్ను ఒకవేళ ప్రభావితం చేసి పాపం చేయడానికి తీసుకెళ్తున్నా వెంటనే గుర్తుకు రావాలి, నేను ఈ విషయంలో ఏనాడో చచ్చిపోయానని. లేకపోతే మన దేహాన్ని పాడు చేసేది ఏదైనా, తప్పుడు ఆలోచనలైనా సరే, మన తలంపులలో సహా. శవం ఆలోచిస్తుందా చెప్పండి? శవం ఎప్పుడైనా తలంచుతుందా? చచ్చిపోయిన శవం ఎప్పుడు ఆలోచించదు, దానికి ఇంకేం ఉండదు. అందులో నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయి చచ్చిపోయిన శవంలాగా ఎలాగైతే ఉంటుందో, సిన్ విషయంలో, పాపం విషయంలో ఒక క్రైస్తవుడు చనిపోవాలి. అది చెప్తున్నాడు రోమాపత్రికలో. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం, 3వ వచనం, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితే మీరు ఎరుగరా? మీకు తెలీదా మీరు చచ్చిపోయారని? డోంట్ యు నో దట్ యు ఆర్ ఆల్రెడీ డెడ్? మీరు ఇంతకు ముందే చచ్చిపోయారని తెలీదా మీకు? మర్చిపోయారా ఈ విషయం? చాలామంది చెప్తుంటారు, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ తొలగిపోయానన్న, బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను తప్పు చేశాను బ్రదర్, నేను లోకంలో కలిసిపోయాను, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. పాపంలో చచ్చిపోయినాను మళ్ళీ ఎలా బ్రతికావు? బ్రతకూడదు కదా. చచ్చిపోయిన నీవు మళ్ళీ ఆ పాపంలో వెళ్ళిపోయి జీవిస్తే ఇప్పుడున్న స్థితి కంటే నీ మునుపటి స్థితే మేలు. ఇంకా చెప్పాలంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనము ఇక్కడున్న మనల్ని ఆలోచింపజేయాలి. ఏమిటి ఆ 2వ వచనము? పాపము విషయమై చనిపోయిన మనము, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. అయ్యో నేను ఏనాడో చనిపోయాను కదా, నేను చచ్చిపోయాను ఆ విషయంలో. ఏ విషయంలో? చెడు తలంపులు విషయంలో నేను చచ్చిపోయాను. నేత్రాశ, చూచినదంతా ఆశించాను, దాని విషయంలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. శరీరేచ్ఛ, శరీరంలో పుట్టు కోరికలు అన్నిటిని నేను ఏనాడో చంపేసుకున్నాను. జీవించుచున్నది ప్రభు యొక్క ఆత్మ నాలో. జీవపు డంబం, లోకంలో కనపడిన ప్రతి దానిని ఆశించి నేను వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు వెళ్ళిపోయాను, దాని విషయంలో నేను చనిపోయిన నేను మళ్ళీ ఎలా బ్రతుకుతాను దాంట్లో? ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఎవరైనా పాపం విషయంలో చనిపోయానని ప్రభువుకు మాటిచ్చి మళ్ళీ ఒకవేళ ఆ చనిపోయిన శవాన్ని వేసుకొని తిరుగుతున్నారేమో, తప్పది. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితే మీరు ఎరుగరా? తెలీదా మీకు ఆ విషయం? చనిపోయారని. యేసు ప్రభు ఎన్నిసార్లు చనిపోయాడు? పాపం విషయమై యేసు ప్రభు ఒక్కసారి చనిపోయాడు. అలాంటప్పుడు మీరు కూడా బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పాపం విషయమై ఎన్నిసార్లు చనిపోవాలి? 3 సార్లా, 2 సార్లా, 4 సార్లా? నో, ఒక్కసారే చనిపోవాలి. ఈ అధ్యాయంలో అదే చాలా స్పష్టంగా చెబుతున్నాడు. 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే బాప్తిస్మము నీళ్ళల్లో నువ్వు పాతిపెట్టడానికి వెళ్తున్నావు, సమాధి చేయడానికి వెళ్తున్నావు. దేనిని పాతిపెట్టడానికి వెళ్తున్నావు? నీ పాత జీవితాన్ని, నీ ప్రాచీన స్వభావాన్ని. దేవునితో మాటిస్తున్నావు, నేను ఇక మీదట లోకం వైపు కానీ ప్రాచీన స్వభావం వైపు కానీ నేను కళ్ళెత్తి చూడను ప్రభువా అని. నీవు ఇవ్వబోయేటువంటి మాట మనుషులతో కాదు, దేవునికే మాటిస్తున్నావు.
దేవునికే మాట ఇచ్చి తప్పిపోకూడదు. ఎందుకంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పలేదా దేవుడు? చెప్పాడు. దేవునికి ఆ మాట ఇచ్చిన తర్వాత తొలగిపోవడము చాలా ప్రమాదం. మనుషుల ఎడల మనుషులు ఒకవేళ తప్పిదం చేస్తే వెళ్ళి క్షమించమని వారిని అడగచ్చు. వారికంటే ఉన్నతమైన స్థితిలో ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను క్షమించు అని అడగడానికి మనకు ఇంకొక సుప్రీం పవర్ ఒకరు ఉన్నారు. కానీ దేవునికి మాట ఇచ్చి దేవునితో తప్పు చేస్తే దేవుని కంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న మరొక వద్దకు వెళ్ళి, మరొకరి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అనడానికి మనం ఎవరి సింహాసనం వద్దకు చేరుకోగలం చెప్పండి? ఈరోజు నువ్వు తీసుకోబోయే బాప్తిస్మము, లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు తీసుకున్న బాప్తిస్మము, మీరు మాట ఇచ్చినది దేవునికి. మాటిచ్చి తప్పిపోతే దేవుని చేత శాపగ్రస్తులం అవుతాం. అందుకే దేవునికి మనుషులకున్న సంబంధాన్ని గురించి, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన వివాహ బంధం గురించి మాట్లాడుతుంటారు. వివాహ బంధంలో ఈ దంపతుల్లో ఏ ఒక్కరూ తప్పు చేయకూడదు. ఏ ఒక్కరు తప్పు చేసినా నమ్మక ద్రోహి అని అంటారు. నమ్మక ద్రోహం. దేవునితో మాట ఇచ్చిన తర్వాత దేవునికి మాట ఇచ్చి తప్పిదం చేస్తే అది దానికంటే మించినటువంటిది. చూడండి అక్కడ 5వ వచనం, 4-5 వచనాల్లో చివరి మాట, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమిటా మాట? పాపం విషయమై యేసు ప్రభు ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో సమాధిలో 2000 సంవత్సరాల క్రితం, దానికి సాదృశ్యంగానే ఈరోజు ఆయన మరణంలో నువ్వు పాతి పెట్టబడబోతున్నావు. దాన్ని విడిచిపెట్టేసి వస్తున్నావు బయటికి. ఇది ఒక సంతోషకరమైన దినం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ బర్త్డే ఫర్ యూ. బాప్తిసం అనే దినం ఇది ఒక వెరీ యూనిక్ స్పెషల్ డే ఇన్ ఎనీ క్రిస్టియన్స్ లైఫ్. ఏ క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. ఏమిటో తెలుసా? ఒకటే రోజు డెత్ డే, ఒకటే రోజు బర్త్డే. నీళ్ళల్లో మునిగినప్పుడు చావు, బయటికి రాగానే నూతన జన్మ. సేమ్ డే డెత్, సేమ్ డే బర్త్. దట్స్ అ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. వండర్ఫుల్ అకేషన్ ఇది. చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఒక మనిషి భయంకరమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు అనుకోండి. కొన్ని జబ్బులు, టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి, ఇలాంటి రోగాలు మనిషికి శరీరానికి పట్టుకున్నప్పుడు అంత సులభంగా పోవు. ఎంతో జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చెప్పిన మందులన్నీ వాడుతూ ఉంటే ఎంతో కాలం తర్వాత డాక్టర్ గారు వచ్చి చెప్పారు, నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకున్నావు, నీ శరీరంలో నుండి పూర్తిగా ఈ రోగం వెళ్ళిపోయింది, ఇక నువ్వు మామూలు మనిషివి అని చెప్పినప్పుడు అంతవరకు రోగంతో బాధపడుతున్న రోగి దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? మరణకరమైన వ్యాధి వెళ్ళిపోయినందుకు ఎగిరి గంతులేస్తాడు. బాప్తిసం తీసుకున్న రోజు మరణకరమైన రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేది. మరణకరమైన వ్యాధి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ మరణం ఇది? నేను నరకంలోకి తోసేసే ఆ రెండవ మరణం అనేది ఏదైతే ఉందో, ఆ రెండవ మరణం నుంచి తప్పించేదే నువ్వు ప్రభువును అంగీకరించిన దినం. ఒకే రోజు మరణ దినం, ఒకే రోజు జన్మదినం, ఒకే రోజు నీలో ఉన్న రోగం వెళ్ళిపోతున్న దినం. ఇంతకంటే ఇంకా గొప్ప భాగ్యం ఏం కావాలి చెప్పండి? చూద్దామా? 5వ వచనం, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఈరోజు బాప్తిసంలో అనగా నీటిలో ప్రవేశించినప్పుడు శిలువ మీద యేసు ప్రభు 7 మాటలు పలికి కన్ను మూసిన తర్వాత ఆయనను ఎలాగైతే సమాధి చేశారో, అలాంటి మరణంలో ఆ మరణానికి సాదృశ్యంగా ఈరోజు నీవు ఐక్యం కాబోతున్నావు. ఎలాగైతే ఆయన సమాధుల నుండి తిరిగి లేచాడో
ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉండటానికి ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావు. ఇక 7వ వచనం, వాట్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఈ 7వ వచనం 7th వర్స్ మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అది. రోమాపత్రిక 6:7 ఏముంది చూడండి, అక్కడ అందరూ మనసు పెట్టి చూడండి. చనిపోయిన వాడు పాప విముక్తుడు. పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇంకొద్ది క్షణాల్లో నీవు పొందుకోబోయే గొప్ప మేలు. ఇంతకుముందు 3 చెప్పాను. ఏమిటా 3? ఒకటే రోజే నీ మరణదినం, ఒకటే రోజు నీ జన్మదినం, ఒకటే రోజు నీకు నితిన్ గానే గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో లేకపోతే తీసుకోబోతున్నారో వారందరికీ జరిగే మేలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపం అనే మరణకరమైన రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దినం ఇది. ఇకపోతే 4, నువ్వు తీర్పులోనికి ఇంకెప్పటికీ రావు. యు ఆర్ గోయింగ్ టు ఎస్కేప్ ద క్రియేటర్స్ జడ్జ్మెంట్. సృష్టికర్త యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించబడబోతున్న దినం ఇది. ఏమో చూడండి, అక్కడ 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడు అంటే అర్థం ఏంటి? నువ్వు పాపం అనే బంధకాల నుండి విడిపించబడినవాడు. ఫ్రీడమ్, ద రియల్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. సాతాను యొక్క బంధకాల నుండి, అపవాది యొక్క ప్రమేయం చేత, ప్రలోభం చేత, ప్రేరేపణ చేత ఇన్ని రోజులు ఏ అపరాధాలన్నీ వేసుకున్నావో, మూట కట్టుకున్నావో, వాటన్నిటి నుంచి నిన్ను విమోచించుచున్న సందర్భమే ఈ బాప్తిస్మం. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. తీర్పు నుండి నువ్వు తప్పించబడబోతున్నావు. You will no longer be called a sinner in the sight of God. ఇక మీదట నీవు పాపివి అని దేవుడు నిన్ను ఎంచే సందర్భంలో నుండి బయటకు వచ్చేసి నీవు ఇక మీదట పరిశుద్ధుడవు అని పిలిపించుకునే ఒక అద్భుతమైన కృపావరం అది. దేవుడు మనల్ని చూసి పాపి, అపరాధి అని అంటే బాగుంటుందా? నిర్దోషి, పరిశుద్ధుడు, నా కుమారుడు అని పిలిస్తే బాగుంటుందా? ఎన్ని వరాలు చూడండి బాప్తిస్మం ద్వారా. అందుకే చెప్పారు, ఎన్నో సందర్భాల్లో బాప్తిస్మం గురించి విన్నాం. ఈరోజు మరొకసారి మనల్ని దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడు. తర్వాత 8-9 వచనాలు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఏముంది అక్కడ? మనము ప్రభుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. మరణంలో నుండి తిరిగి లేచిన ప్రభు మళ్ళీ చనిపోతాడా చెప్పండి? లేదు. ఎలాగైతే ఆయన మళ్ళీ తిరిగి చనిపోడో, నీ జీవితం మళ్ళీ ఒకసారి చనిపోవడానికి నీ ఆత్మీయ జీవితం రాకూడదు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదు. ఎలాగైతే పాపం విషయంలో నువ్వు చనిపోతున్నావో, పాపము నీ మీద ఇక ప్రభుత్వం చేయకూడదు. యూ విల్ బి రెస్క్యూడ్ ఫ్రమ్ Satan's government and you will be saved by the Lord Jesus Christ and enter into his government. అపవాది యొక్క ప్రభుత్వంలో నుండి దేవుని ప్రభుత్వంలోనికి నువ్వు దాటుకుంటావు. ఎంత బాగుంది మాటలు. అసలు ఇవి మాటలు చదువుతుంటే మనకి ఇక ఆకలి తప్పి కూడా అవ్వకూడదు, అంత కడుపు నిండే విధంగా ఉంది ఈ మాటలు చదువుతుంటే. ఇన్ని కృపావరాలా. 8-9 వచనాల్లో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదు. సాతాను యొక్క ప్రభుత్వం నుండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే ఆయన ప్రభుత్వంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు.
ఆగస్టు 14వ తేదీ రాత్రి బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆగస్టు 15 రోజు దేశం సంబరాలు చేసుకుంది. ఏం జరిగింది? బ్రిటిష్ ప్రభుత్వంలో నుండి మన సొంత ప్రభుత్వంలోకి వచ్చేసాం. మన సొంత అధికారంలోకి వచ్చాం. ఆ ఆనందం అవధులు దాటి సంతోషం శాశ్వత కాలం ఉండాలని ప్రతి ఏటా ఆ దినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం మనం. ఈ దినం దేవుడిస్తున్న శుభకరమైన దినం. నీ జీవితంలో ఏం జరుగుతుంది? బంధించిన ప్రభుత్వంలో నుండి స్వాతంత్రాలను ఇచ్చే ప్రభుత్వంలోకి నువ్వు అడుగుపెట్టబోతున్నావు. సాతానును గత ఆదివారమే విన్నాం. ఒక యజమానేమో మనల్ని మరణంలోనికి తీసుకెళ్తున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం అనే జీతం ఇస్తున్నాడంటే నిన్ను ఎవరో జీతానికి పెట్టుకొని ఉండాలి. నిన్ను జీతంలోనికి పెట్టుకున్నది ఎవరు? సాతానుడు. నిత్య జీవం ఇస్తానన్నదే ఆయన మనకు చేసిన వాగ్దానం అయితే దాన్ని ఇచ్చేది ఎవరు? ఆ యజమాని ఎవరు? ప్రియులారా, చూడండి 9వ వచనంలో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఇక మీద నీవు సాతాను యొక్క ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ సైటన్ టు గవర్నమెంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్లోకి వచ్చేస్తాం. మనము రాజ్యము, బలము, మహిమ సమస్తము నీవే ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా. ఆ దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెడతాం. తీర్పు నుండి తప్పించబడి 5వ విషయం చెప్పాను ఇప్పుడు. సాతాను ప్రభుత్వంలో నుండి దేవుని ప్రభుత్వంలోనికి నువ్వు రాబోతున్నావు. 10 ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. పరలోకానికి అడుగుపెట్టుటలో ఇది మొదటి మెట్టు. ఈ నిర్ణయం ఏ కారణాన్ని బట్టి తీసుకున్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు నిన్ను ప్రేరేపించి ఈరోజు ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మన అందరినీ మరొకసారి ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఎన్ని గొప్ప మేలులు మనకు బాప్తిసం ద్వారా జరిగాయన్నది దేవుడు తెలియజేస్తున్నాడని నేను భావిస్తున్నాను. 11వ వచనం చూడండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, యు ఆర్ డెడ్ టు సిన్స్ నౌ. ఇక మీదట పాపము చెయ్యాలి ఏదో ఒక కారణాన్ని బట్టి అని నీకు అనిపిస్తే వెంటనే గుర్తుకు రావాలి, నేను ఈ విషయంలో చనిపోయాను. ఐఎమ్ డెడ్ ఫర్ దిస్. దీని విషయమై నేను ఎప్పుడో చనిపోయాను. పాపం, సిన్ చేయాలని నిన్ను ఎప్పుడు ఏ అవకాశం ప్రేరేపించినా ఇక మీదట వెంటనే గుర్తుకు రావాలి, ఈ విషయంలో నేను చనిపోయాను. ఎప్పుడు చనిపోయిన నన్ను తిరిగి ఈ విషయమే బ్రతికించుకోకూడదు. అది మళ్ళీ నా మీద ప్రభుత్వం చేస్తుంది. పొరపాటున కూడా ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కదా, మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోదాము అని ఏ భారతీయుడు కూడా అనకూడదు. నేరం అది, దేశద్రోహం అది. అంటే నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశం యొక్క పరిపాలన ఎలా కోరుకుంటావు? అది నేరంగా కనిపించట్లేదా? భూ సంబంధమైన స్వేచ్ఛ స్వతంత్రాల విషయంలో ఎలాగైతే ఆ మనసుందో, బాప్తిసం తీసుకున్నప్పుడు నీవు సాతాను యొక్క ప్రభుత్వ బంధకాలలో నుండి బయటకు వచ్చి ప్రభువులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ ప్రభుత్వమే బాగుందని అనుకుంటే మనం ద్రోహం చేసిన వాళ్ళం కామా? తప్పది. 11వ వచనం, మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇలాంటివన్నీ జరగాలంటే 6:12లో ఒక మాట చెబుతున్నాడు. 12వ వచనం, హౌ టు డిఫీట్, రాబోయే శోధనలు ఎలా ఓడించాలి. హౌ వి షుడ్ బి విక్టోరియస్, మనం ఎలా గెలిచి నిలబడాలి దాని గురించి చెబుతున్నాడు. 12వ వచనం 6:12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 13వ వచనం కూడా, మరియు మీ అవయవములను
దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా మీ దేహాన్ని, మీ ఆలోచనలను, శరీరంలో పుట్టు దురాశలను పాపమునకు అప్పగించకూడదట. పాపమునకు అప్పగించకూడదు. ఎందుకంటే నీ జీవితం ఈరోజు దేవునికి అప్పచెప్తున్నావు. యు ఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యు హ్యావ్ సరెండర్డ్ యువర్ లైఫ్ టు సేటన్ ఇన్ ద పాస్ట్. గతంలో సాతానుకు నీ జీవితాన్ని సమర్పించావు. అందులో నుండి విడిపింపబడి ఇప్పుడు ప్రభువుకు అప్పచెప్తున్నావు నీ జీవితాన్ని. 12-13 వచనాలు ఎలా జయించాలి, రాబోయే శోధనలు ఎలా జయించాలి అని అంటే, ఇదిగో పాపం చేయడానికి అవకాశాలు ఎన్నో. ఇప్పటి వరకు నీ జీవితం బాగుందేమో. బాప్తీసం తీసుకున్న తర్వాత యోబు గారిని శోధించినట్లు ఆ శోధనలోనికి గురైనప్పుడు, యోసేపు గారు శోధనలకు గురైనట్లుగా దావీదు గారిని సౌలు గారు వెంటాడి ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఆ తర్వాత ఎదురైన సవాళ్ళన్నిటినీ ఎలాగైతే నిలబడ్డాడో, అలాంటి గొప్ప అందరినీ మాదిరిగా తీసుకుని జీవించడం అలవాటు చేసుకోవాలి. సమయం లేదు, ఇక ముగించుకుందాం. ఎన్ని చెప్పాను? 5 చెప్పానా? మొదటిదేంటి? ఒకే రోజు మరణం, ఒకే రోజు జననం. 3, పాపం అనే మరణకరమైన వ్యాధి, రోగం నుండి తప్పించబడుతున్నాం. 4వది ఇదిగో పాపం అనే 4వది నేను పాపము అదే తీర్పులో నుండి, ప్రత్యేకంగా జడ్జిమెంట్లో నుండి బయటపడ్డా. 5, సాతాను యొక్క ప్రభుత్వంలో నుండి దేవుని యొక్క ప్రభుత్వంలోకి వచ్చా. ఇకపోతే ఈ బాప్తిసం ద్వారా నువ్వు పొందుకోబోయేది 6వ విషయం. ఇందులో 3 అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం దేవుని యొక్క క్షమాపణ నీకు లభిస్తుంది. నువ్వు తీసుకుంటున్నప్పుడు పరలోకంలో ఒక పండుగ వాతావరణం. తప్పిపోయిన నా బిడ్డ తిరిగి వచ్చాడని దేవుడు పండుగ చేసే ఒక అద్భుతమైన సన్నివేశం పాపక్షమాపణ. దానితో పాటుగా ఈ 6వ దాంట్లోనే మార్కు సువార్త 16:16, మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, దేవుడు ఇవ్వబోయే రక్షణ అనేది నీకు లభించబోతోంది. సాల్వేషన్. యు ఆర్ సేవ్డ్ ఆర్ యు విల్ బి సేవ్డ్ when you surrender your life to our Lord. తర్వాత ఇక 7వది, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 38లో, మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చూడండి. అపోస్తలుల కార్యంలో 2:38, పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. అలా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడంతో పాటుగా ఎవరెవరు వచ్చి నీతో నివాసము చేస్తారో, యోహాను సువార్త 14వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 14, 23వ వచనం చూద్దాం. 23, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసు ప్రభు చెప్తున్నాడు మనతో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము 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 అన్న చూడండి, నేను కాదు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఈ బాప్తిసం ద్వారా అపవాది దూతలను నీ హృదయంలో నుండి మెడబట్టి బయటికి గెంటివేసి నీలోనికి ఎవరిని ఆహ్వానిస్తున్నావంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు నీలోనికి వచ్చి నివసించడం జరుగుతుంది. శరీరాన్ని బట్టి ఆదాము గారిలో నుండి వస్తే, ఆత్మను బట్టి ప్రభు ద్వారా క్రొత్తగా జన్మించి
నీ ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం అందరూ కలిసి నీలో ఉండే ఒక అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి బాప్తిస్మం ఎవరి నామంలో తీసుకోమంటున్నాడంటే మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28:19 చూద్దాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. దేవుడు చెప్పిన మాటలను గైకొంటూ ఆయనకు లోబడి ఇదిగో ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి ఈరోజు వాక్యదినంగా మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూసాంగా. ఒకసారి ఆ మాట చదువుకొని మనం ఈ సందేశాన్ని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4:22-24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఇన్ యువర్ పాస్ట్ బిహేవియర్ అండ్ ఇన్ యువర్ పాస్ట్ పర్సనాలిటీ, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని నువ్వు విడిచిపెడుతున్నావు దీన్ని. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ఇదిగో ప్రాచీన స్వభావాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం సాతానుతో సహవాసం నుండి దేవునితో సహవాసంలోనికి వస్తున్నాం. ఎన్నో ఉదాహరణలు చెప్పాలి దీని గురించి, కానీ ఒక విషయం చెప్తాను. మన సమాజంలో మన కుటుంబాల్లో కూడా ఎవరైనా కన్ను మూసినప్పుడు వారు ఆ శవానికి అప్పుడు వేసుకున్న బట్టలు, వారి కప్పిపెట్టిన దుప్పటి వస్త్రాలు ఏమైనా ఉంటే మనం వాటితో సహా అక్కడ పడేసి పాతి పెట్టేసి వస్తాం. ఇంకా కొన్ని చోట్ల చూశాను నేను, కొన్నిసార్లు ఇంట్లో ఉండి చనిపోయినప్పుడు ఆ చివరి క్షణంలో ఏ బెడ్ మీద అయితే వాళ్ళు పడుకొని చనిపోయి ఉంటారో అది అప్పుడే కొన్న కొత్త బెడ్ అయినా సరే వాడుకుంటారా, పడేస్తారా? నేను గమనించాను, ఇంట్లో ఉండి ఆ బెడ్ మీద చనిపోతే ఆ బెడ్ కూడా తీసుకెళ్ళి పడేస్తారు. అంటే మరణం విషయంలో మన మనసు చూడండి ఎలా ఉందో. అసలు ఇక ఏది కూడా ఉండకూడదు చావుకు సంబంధించి. మనం ఎంత ప్రేమించిన వారైనా వారు ఆ చివరి క్షణాల్లో వేసుకున్న వస్త్రాలు, వారు పడుకున్న బెడ్, వాటన్నిటిని తీసుకెళ్ళి బయటపడేస్తారు. బాప్తిసం ద్వారా ఈ ప్రాచీన పాపపు మలినమైన వస్త్రాలన్నిటినీ మనం తోసేసి బయటపడేసి వచ్చేస్తాం. ఈరోజు కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో దేవుడు నీకు ఇవ్వబోయే ఈ నూతన వస్త్రాలు, ఆత్మ సంబంధమైన నూతన వస్త్రాలను ధరించుకొని మళ్ళీ ఆ పాత వస్త్రాల వైపు, ప్రాచీన స్వభావం వైపు అసలే వెళ్ళకూడదు. ఇవ్వబోయే దేవునికి మాట కనుక ఈ మాటల ద్వారా నువ్వు హెచ్చరింపబడి, అలానే ఎవరైనా ఇంకా బలహీనపడి ఉంటే ఈ మాటల ద్వారా, అయ్యో దేవా నేను నీ దృష్టిలో తప్పు చేశాను, నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేరు, నీ పాదాల మీద నేను అడిగి వేడుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకవేళ తప్పు చేసింటే ఆయన పాదాల మీద పడండి. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆలస్యం చేసుకోకండి, ఉపయోగించుకోండి. పాప క్షమాపణ నిమిత్తం, రక్షణ నిమిత్తం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలనే ఈ కారణాలు తప్ప, ఒకవేళ గతంలో కొందరు వివాహాల కొరకు, సర్టిఫికెట్ల కొరకు బాప్తిసం తీసుకోకపోతే మా పాస్టర్ గారు పెళ్లి చేయనన్నారండి, అందుకే మేము బాప్తిసం తీసుకున్నాము, లేకపోతే ఏ కారణాలు వలన మీరు తీసుకొని ఉంటే అవన్నీ ఫాల్స్ బ్యాప్టిజమ్స్, చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నా కూడా ఎవరైనా పాతి పెట్టేటప్పుడు మట్టి పూర్తిగా కప్పేసి వస్తాం, కొంచెం ఒక 2-3 రాళ్ళు చల్లేసి లేదా మట్టి చల్లేసి అట్లా రామ్మని. అలా చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నా అది కూడా చెల్లదు. ఇంకొన్ని చోట్ల జెండా కింద తిప్పుతారు, ఇలా జెండా కింద తిప్పినా అది తప్పే. కాబట్టి ఇవన్నీ ఆలోచించి
మనం ప్రార్థన పూర్వకంగా బాప్తిస్మ కార్యక్రమాన్ని ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడిని మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ కుమారుడు నితిన్ బాప్తిస్మం తీసుకోబోచుండగా ఈ మాటల ద్వారా తనను బలపరిచి ఇంతగా గొప్ప విషయాలను, గొప్ప వరాలను నా ప్రభావ మీరు ఇవ్వబోతుండగా వీటన్నిటినీ భద్రపరచుకొని పాపం నాకు చోటు ఇవ్వకుండా ఇక మీదట మీకే తన జీవితాన్ని సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.